ఇంట్లో జనం దినం కుడితిని లేసే లోపు ఆ ఇంట్లో శవం లేవాలా, మనం అంటుబట్టలు ఇప్పే లోపు అలా అంతు తేల్చాలా. ఆ ఇంట్లో ఒక్క శవం ఉన్నా లేవతే నేను నా బొట్టు శర్మనన్నా శర్మను అట్టాని నాకు మాట ఇయ్యి. అప్పుడే నా మొగుడు నేను కాటికి పంపేది. అట్ట కాదు చెల్లెమ్మా అంటే వనుకో నా మొగుడుతోనే నేను కాలిపోతానన్నా, కాలిపోతా. ఎంపీ సీటు పోయింది, 100 కోట్ల గనుల కాంట్రాక్ట్ పోయింది. ఇప్పుడు మనిషి పోయాడు, వాడు ఖచ్చితంగా కాక మీద ఉంటాడు. ఆ మహేంద్ర గాడు వాని తమ్ముడు నన్ను నా కొడుకుల్ని ఏం చెయ్యలేక నా బావనెత్తుకుపోయి చంపినారు. 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు మొదలు పెట్టినారు. నేను ముగిస్తా, వాళ్ళంతా చూస్తా. ఆడు మనల్ని ఏం పీకలేడు మామ. వాడు మనల్ని ఏం పీకలేకపోవచ్చు, కానీ బయట ఊళ్ళల్లో ఉన్న మన వాళ్ళని తాకితే. మామ చెప్పేది నిజమేనప్ప. 25 ఏళ్ల క్రితం మన మీద పగతో 7వ మద్రాసులో ఉన్న మన బంధువుని చంపినాడు వాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలా? మన దగ్గర బంధువులందరినీ తీసుకొచ్చాడు పడేయండి. తెల్లారేసరికి వాళ్ళంతా ఏడే ఉండాలి. కొండా వెళ్ళేమి. అయ్యా అజయ్ బాబుని కూడా తీసుకురమ్మంటారా? ఏయ్, అవసరం లేదు. ఆడికి ఇంటికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదన్నంత మాత్రాన ఉన్న బంధం తెగిపోదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అజయ్ మీ తమ్ముడు కొడుకు. తమ్ముడు బతికున్నప్పుడే లేడనుకున్నాను, వాడిపోయినాక వీడేంది. అజయ్కి ఏదన్నా అయితే ఆ కారణం మీరు కాకూడదు. అది ఆలోచించండి. అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉందలుడు. అజయ్ గారికి ఏమన్నా జరిగితే దానికి కారణమే కాదు, ఆ ఓటమి కూడా మందే అవుతుంది. సరే, అజయ్ గారిని కూడా తీసుకురండి. ఎవరు నేను ధ్యాన సముద్రంలో ఉంటే ధడేలని తలుపు కొట్టారు? మీ పెదనాయన గారు నేను వెంటనే ఇంటికి రమ్మంటున్నారు. నేను రాను. ఎందుకు రావాలి? మహేంద్ర నాయుడు గారి తమ్ముడు కొడుకునని ఆ ఇంట్లో ఏనాడైనా నాకు మర్యాద ఇచ్చారా? లేదు. పోనీ తల్లి తండ్రి లేని అన్నదే వీడి మీద కొంచెం జాలి చూపిద్దాం అని ఎవడైనా ఆలోచించారా? అది లేదు. ఎందుకు రావాలి? నేను రాను. ఎప్పుడో వాళ్ళకి సరదా పుట్టినప్పుడు నన్ను పండగలకో పబ్బాలకో పిలుస్తారా తప్ప ఖాళీగా ఉన్నప్పుడు నా గురించి ఏనాడైనా ఆలోచించారా? అది లేదు. నేను ఎందుకు రావాలి? నేను రాను. నిన్ను పిలుస్తాంది పండక్కో పాపానికో కాదు. ఏ చేస్తారు నీ ఇష్టం. అయినా నేను రాను. ఏంది? వెళ్దామా బ్రదర్స్? చదువుకూడదని నీకెన్ని తోర్లు చెప్పాలి? నా మొగుడు కాటికి పోయి 2 దినాలు అయిపోయింది. అక్కడికి ఒక్క శవం కూడా లేవలేదు. ఇక ఇంట్లో నాకు విలువే ఉండాలి, నేను బతికి ప్రయోజనమే ఉండాలి. వాళ్ళ కుటుంబీకుల్ని చంపడం నాకు ఒక్క కొరిగినంత పనమ్మా. కానీ వాళ్ళని చంపితే మన పగదీత్తదా? ఆ మహేంద్ర గారిని వాని తమ్ముడు నరేంద్రను చంపితేనే మన పగదీత్తది. అదానికే ఊరుకున్నా. అట్లన్నీ వాళ్ళు ఊరుకోలేదుగా. పగ మన మీద ఉన్నప్పుడు మామూలు చంపాలా? అవును నాయనా, మనం వాళ్ళ మీద జాలి తలచొద్దు. అయితే పోండిరా, ఊళ్ళలోకి పోయి వాళ్ళ మనుషులు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని బట్టి వాడిని నరికి పారండి కొడుకుల్లో. నరికేయడానికి ఊళ్ళో ఎవరూ లేరండి. వాళ్ళు మీకంటే ముందే మేల్కొన్నారు. అందరూ మంగాపురం చేరుకున్నారండి క్షేమంగా. మంగాపురంలో ఉంటే ఏంది? అదే మన గోల్కొండ కోట. అంతకన్నా ఎక్కువేనండి. గోల్కొండని సైనికులు బరిసలడ్డు పెట్టి కాపాడారు. మంగాపురాని మనుషులు ప్రాణాలడ్డు పెట్టి కాపాడతారండి. అంతుందా? అదే చూస్తా. అత్తా, ఆ ఇంటి మనిషి నొక్కనైనా వేసినాకనే ఇంటికి వస్తా. సమబుచ్చిలతో పెట్టుకునేటప్పుడు ఆవేశం కాదురా, ఆలోచన ఉండల్లా. ఏమిటి నాయుడు గారు, మీరు కూడా ఊరికి భయపడుతున్నారా? భక్తులు, పులి 2 అడుగులు ఎనిక్కేసేటిది 3 అడుగులు ముందుకు దూకనికి. అతను చూస్తా పంచాయి సుత్తా, ఆ 7 కొండలోని సాక్షి. మన వాళ్ళందరూ వచ్చినట్టేనా? తమ నన్ను అడుగుతున్నారా వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నారా? అడగండి, అల్లుళ్ళు చెల్లుళ్ళు వస్తున్నారు. కుళ్ళుబో చెల్లుళ్ళు, లొల్లుగాళ్ళు అల్లుళ్ళు. రండి రండి రండి. ఏంటి బాబా ఇంత అర్జెంట్ గా తీసుకొచ్చారు? ఏంటి విషయం? పండగ కూడా ఇంకా టైం ఉన్నట్టుంది. మమ్మల్ని పండక్కి తీసుకొచ్చినట్లేదు, ఏదో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టుంది. ప్యాంట్ కూడా సరిగ్గా వేసుకునే వాళ్ళ. ఆస్తి ఏమైనా పంచుతున్నారా? చెప్తాలే గాని పిల్లలందరూ వచ్చారా? అందరం వచ్చినట్టే. మరి అజయ్ గడు వచ్చాడా? అజయ్ గారు వస్తే నేను ఎక్కడ ఉన్నాను? అదే వాడి ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను. నేను ఇప్పుడే బయలుదేరతా. ఏయ్, అన్నం రెడీ ఏమో కనుక్కోవే. అజయ్ బాబు మీద ఎందుకండి అంత కోపం? కోపం కాదు, మంట.
వాడి తండ్రి ఇంటి పరువును తీసుకెళ్లి బజార్న పెట్టాడు. వాడు దాన్ని తీసుకెళ్లి గంగలో కలిపాడు. వాడు అన్నయ్యని ఎంత బాధ పెట్టాడో మాకు తెలుసు. చెల్లెళ్ళుగా మహేంద్ర నాయుడు బాధను పంచుకుంటున్నారు. ఇప్పుడు బాధను పంచుకోకపోతే రేపు పొద్దున ఆస్తి పంచరేమో అని భయం అండి. అదిగో అజయ్ బాబు వస్తున్నాడు. తాతయ్యలు, అత్తయ్యలు, మామయ్యలు అందరూ బాగున్నారా? ఎవడరా నీకు మావయ్య? నన్ను మావయ్య అంటే నేను ఒప్పుకోను. నేను చంపేస్తా. ఏమండి అన్నయ్య వస్తున్నాడు. పెదనాయన, చిన్నాయన బాగున్నారా? మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది పండగకో ఫంక్షన్ కాదు. బయట అంత టెన్షన్గా ఉంది. నా మీద పగతో మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని. ఇక్కడే టెన్షన్ గా ఉంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు ఒక్కొక్కరికి సపరేట్ గా బందోబస్తు చేయడం కష్టం. అదే మన ఊళ్ళో అయితే బయట ఎవడో రాడు, అందుకే రప్పించాం. ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ? మేము ఉండమన్నన్ని దినాలు. నీకేమైనా ఇబ్బందా? మీరు భయపడాల్సిన పనిలే. 10 దినాల సెలవులు అనుకోండి. పిల్లకాయలకి సంగతి చెప్పలే. ఇంకో సంగతి, నాకు తెలియకుండా ఎవ్వరు ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? వెళ్ళి భోంచేయండి. చౌగౌరు చెప్పి భోజనం చేయమంటున్నాడా? ఎన్ని చేసుకోవటం వల్ల హింస అంతాను. నాది సేమ్ ఫీలింగ్. మామా, ఓ తూరి ఊళ్ళోకి పోయేద్దాంపా. ఓయ్ బుద్ధి లేని పెద్ద మామ, ఏంటి ఇందాక మామ అంటే ఎవడరా నీకు మామ అంటావా? ఇదిగో నాతో పెట్టుకోవద్దు. నేను ఎంత అదోనో నాకే తెలీదు. అరే నాకు తెలుసు మామ. రేయ్. అది సరే, ఏంటి గుంటూరులో 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఏంటి మ్యాటర్? ఏంటి నిజమా? రేయ్, ఆయన నువ్వు ఊరుకోవే. సరిగ్గా నువ్వేంటి ఆడి ఎవడక మాకు తెలియకుండా 10 రూపాయలు వడ్డీకి డబ్బు ఇచ్చావంట. ఆడెగ్గుట్టిన వాడిని తేలిగుట్టిన దొంగలాగా సైలెంట్ గా సైడ్ అయిపోయి ఉంటా. ఏమే నిజమేనా? ముందు మీరు చెప్పండి, అది నిజమా? కాదు, నువ్వు చెప్పు. నిజమేనా డబ్బులు ఇచ్చింది? ముందు మీరు చెప్పమంటున్నాను, అది నిజమా? వాడు చెప్తున్నాడు గుంటూరు సంగతి, అది నిజమా? నాకంత ఓపిక ఎక్కడుందే? నీతోనే చేస్తున్నాను. ఎంత చెప్పు. నా ఇష్టం, నా సొమ్ము. ఏ మంచి మర్యాద లేని మధ్య మామయ్య. మామ అంటే ఊరుకోవా? ఇదిగో నా సంగతి నీకు తెలియదు. ఓహో. నేను అద్దాలు తీసానంటే మనిషినే కాదు. తీగిపోయినా నువ్వు మనిషివి కాదులే మామ. ఏమే వీడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. మీకు నోరుందిగా, మీరు చెప్పొచ్చుగా. నీ నోరు పెద్దది కదా. నా నోరు పెద్దదా? మరి పెద్దది కాదు, చిన్నదనుకున్నావా? నీ నోరు పెద్ద. ఏంటే నోరు పడి అంటున్నావేంటి? నీ ఇంటికి వచ్చానా? నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు. మా ఇంటికి వచ్చావు కాబట్టి ఏ సిగ్గులేని చిన్న మామ. మామ అంటే చంపేస్తావా? నేను అది వాళ్ళతో మాట్లాడను. పర్వాలేదు, నేను మాట్లాడతాను. ఏయ్. అవునులే కానీ మామ, మీ ఏరియాలో నువ్వు ఎంపీ బామర్దని చెప్పి అందరిని విసిగిస్తూ ఉంటే రాత్రిపూట ముసుకేసుకుంటే ఎవడు కూర్చాడా కోత? ఇంకెవరు మీ ఆవిడే? ఏమే, నిజమా? నాకు ఇదే పనా? ఇదే పని అని తిప్పుతావేంటి? మీరే తిప్పుతున్నారు, నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది? వాడు చెప్తే నమ్మేడువేనా? నిజం కాబట్టి నమ్మాల్సి వచ్చింది. అది సరే కానీ మామ, గిరిజేది మామ. రా, నా కూతురు పేరెత్తామంటే చంపేస్తాను. ఓకే మ్యాన్, కూల్ కూల్ మ్యాన్. హాయ్ మర్దల్స్. పోరా ఇడియట్. వస్తున్నా. ఏ గీత, నీ ముగ్గుడేదే అప్పుడు డైవర్సా? యుఎస్ వెళ్ళాడ్రా దున్నపోతు. ఓ పని మీద వెళ్ళాడా పారిపోయాడా? నోరు తెరిస్తే ఓ అది సరే కానీ పెళ్లిగా ఉన్న మన ఎపిసోడ్స్ ఏమైనా గుర్తుకొస్తున్నాయా? హౌ డిడ్. వావ్, సూపర్ డ్రెస్. నా దగ్గర కూడా ఇలాంటి డ్రెస్సే ఉంది. కళామందిర్లో కొన్నా. యా. ఎవరితే నన్ను ఇడియట్ అని పిలిచింది? అఫ్ కోర్స్ నేను ఇడియటే కావచ్చు, కానీ ఇడియట్ అంటే ఏ ఇడియట్ ఊరుకోడు. ఊరుకుంటే వాడు పెద్ద ఇడియట్ అవుతాడు. కమాన్ చెప్పండి. నేనేరా ఏం చేస్తావు? నేనేం చేస్తానే, నీకు చేయాల్సినంత దేవుడే చేశాడు. నీకు ఇలాంటి ఫేస్ ఇచ్చి. నీతో మాట్లాడిన ఒకటే, దున్నపోతో మాట్లాడిన ఒకటే. అయ్యో పాపం, నువ్వు దొన్నపోతో మాట్లాడతావా? నువ్వు గేదువా తమరే? నాతో పెట్టుకుంటే పశ్చాత్తాపడతావు. నేను ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్నా. ఇంత క్లోజ్ రేంజ్ లో నీ ఫేస్ చూస్తున్నందుకు. రేయ్. ఏయ్, నాతో పెట్టుకోకండి. నాతో పెట్టుకుంటే మీ కంచులకు అంచులు ఊడిపోతాయి, అంచులకి పంచర్లు పడిపోతాయి. అవునే గిరిజనే. నిన్నిలా కాదురా, ఇంకెలా? భరత్ సింహానాయుడు, అచ్యుత నాయుడు, ఆదికేశవ నాయుడు. నీకెంత ధైర్యం రా? ఆడపిల్లని ఏడిపిస్తావా? ఆడపిల్లలు ఎవరు లేరురా, అందరూ ముదురులే. సరిగా చూస్తావు. నీ అంత చూస్తా. నీ పొట్ట దాటాక నీ బాడీ పార్ట్లే సరిగా చూసుకోలేదు. నువ్వు నా అంతేం చూస్తావు బే. నువ్వే పోరా. గిరిజేద్రా
ఇది నా కూతురు కాదు, నా పెంపకం. అందంలోనూ ఫస్టే, అణుకులోనూ ఫస్టే. దీన్ని ఎన్ఆర్ఐకి ఇచ్చేస్తా, చూస్తా ఉండండి, ఇది ఎక్కడికో వెళ్ళుద్ది. ఎన్ఆర్ఐకి ఇస్తే ఎక్కడికి వెళ్ళొద్ది? 2 ఏళ్ళకి కడుపు అవుద్ది, 3 ఏళ్ళకి లావుద్ది. మీరు తోడళ్ళు కాదయ్యా, తోడేళ్ళు. గిరిజక్క అదే కానీ కూర్చోబెట్టి బెజవాడ పంపించాలి. దానికి నీ తోడు కావాలి, త్వరగా రాక. ఉండ్రా, పరిగెత్తి పెప్సీ తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది. నువ్వు ఈ రీమిక్స్ సామెతలు ఆపుతావా? ఇవాళ నా చేతిలో వాడికి 3 4 ఏంట్రా ఏంట్రా నిగోలా? ఎంత బాగా నటిస్తున్నావక్క. ఇంట్లో సుబ్బులు, వీధిలో పబ్బులు. అరే, బయట పబ్బుల్లో తిరగాలన్నా, దానికి డబ్బులు కావాలన్నా ఇంట్లో సుబ్బుల్లా నటించాలి. నీ దగ్గర చాలా మ్యాటర్లు ఉన్నాయి మా తల్లి. పైకి వస్తావులే కానీ ఏంటి అజయ్ గడికోలా? అక్క, పోయిన పండక్కి